తిరుమల లడ్డు వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. దీనిపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశమంతా కలకలం రేపిన లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. గత 3 రోజులుగా తిరుపతి, తిరుమలలో త్రిపాఠి బృందం పర్యటిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా సిట్ విచారణకు బ్రేక్ పడింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేందర్ నాయుడు తెలుసుకుందాం. జితేంద్ర, సిట్ దర్యాప్తుకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. సో దీనికి కారణాలేంటి, ఓవరాల్ గా అప్డేట్స్ చెప్పండి. గత 4 రోజులకు కూడా తిరుమలలో కల్తీ లడ్డు వ్యవహారంపై దర్యాప్తు జరిపినటువంటి సిట్ మొన్న సుప్రీంకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతానికి దర్యాప్తును కూడా తాత్కాలికంగా బ్రేక్ వేసింది. నిన్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పరిశీలించేందుకు తిరుమలకు వచ్చినటువంటి డీజీపీ కూడా దీనిపై స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాత్కాలికంగా సిట్ విచారణకు బ్రేక్ వేశామని చెప్పి రేపు వచ్చేటటువంటి తీర్పు మేరకు తదుపరి సిట్తో విచారణ జరపాలా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు అనుగుణంగా ఏదన్నా మార్పులు చేయాలన్న దానిపై నిర్ణయిస్తామని ప్రస్తుతానికైతే సిట్ అధికారులు గత 3 రోజులుగా జరిపినటువంటి తనిఖీల్లో కీలక ఆధారాలను కూడా సేకరించారని చెప్పి ఇది కక్షపూర్వకంగా చేసినటువంటి చర్య కాదని సిట్ ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకే సిట్ ని ఏర్పాటు చేశాము. ఈ కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యానే సిట్ రంగంలో దిగి ఈ అంశంపై కీలక ఆధారాలను కూడా సేకరించిందని చెప్పి కూడా డీజీపీ స్పష్టం చేశారు. అయితే రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుపై వాయిదా జరగనుండడంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మేరకు తదుపరి సిట్ విచారణ జరిపించాలా లేకపోతే ఇంకేదన్నా అత్యున్నత విచారణ సంస్థతో విచారణ జరపాలా అన్న దానిపై కూడా నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి కూడా డీజీపీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది.